శుభములు కలుగు నీకు. కృష్ణమ్మ వచ్చారా? నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీకు ఫోన్ చేశాం కదండి, రాజస్థాన్ మోడల్లో ఒక నగ తెప్పించమని. అదేనమ్మా, మీరు మీ ఇంటల్లుడికి పాక్ ఫేరాలో పెట్టడానికే కదా? అవునండి. తెప్పించాను తల్లి. మా ఊరు కూడా అక్కడే కదా. నాకు కరెక్ట్గా ఐడియా ఉంది. చాలా మంచి నగ తెప్పించానమ్మా. చాలా బాగుందండి. ఏం వరాహి, నాకు కూడా చాలా బాగా నచ్చిందమ్మా. మన నగలు తీసివ్వమ్మా. అమ్మా, ఇవన్నీ పెట్టిన తర్వాత ఇదిగో మీరు ఇంకా 18,000 కట్టాలి. ఇంకా 18,000 కట్టాలా? అవునమ్మా. అదేంటండి, మా దగ్గరున్న నగల బరువుకి సమానమైన బరువున్న నగ తెప్పిస్తామని చెప్పారు కదా. అంతేనమ్మా. ఓ 2 గ్రాములు తక్కువ బరువున్న నగ తెప్పించాను. మరి మీ నగల్లో కొన్ని కేడియం కదమ్మా, అందులో వేస్టేజ్ ఎక్కువ పోతుంది. వాటికి వెయిట్ టు వెయిట్ ఇవ్వడం కుదరదు కదమ్మా. మిగతా నగలు కూడా కొంత తరుగుపోతుంది. పైగా ఈ నగకి మేకింగ్ ఛార్జెస్ కూడా కలుపుకుంటే 18,000 వచ్చిందమ్మా. మా దగ్గరున్నవి ఇవేనండి. ఇప్పుడు డబ్బు కూడా అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఈ కొత్త నగకి తరుగు కూడా చాలా తక్కువమ్మా. 12% వేశాము. మీ సిచ్యువేషన్ అంతా నాకు తెలుసు కదమ్మా. మా స్థాయికి తగ్గట్టుగా మా సాంప్రదాయం పాక్ ఫేరా చేయండి, చూద్దాం. చూడండి, ఎలాగైనా వాటికి సరిపెట్టుకోండి ప్లీజ్. అమ్మా, మీ దగ్గర ₹1 కూడా ఎక్కువ తీసుకొని తల్లి. ప్లీజ్ సేట్ గారు. మీరింత బతిమాలుతున్నారు కాబట్టి ఇంకా ఈ నగ మీద నా లాభం కూడా తీసేస్తాను. ఓ 16,000 కట్టండి. సేట్ గారు, వ్యాపారస్తుడు ఎవరైనా వాళ్ళ లాభం తీసేయటం అనేది జరుగుతుందా? వాళ్ల వ్యాపారం గురించి మనకెందుకమ్మా, మన అవసరం మనం చూసుకుందాం. వారాహి ఎప్పుడు మొహం మీద కొట్టినట్టే మాట్లాడుతుందమ్మా. నా అకౌంట్లో నా జీతం డబ్బులు ఓ 15,000 ఉన్నాయండి, అంతే. సరే, మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా. సేట్జీ, మీకు మా గురించి అంతా తెలుసు కదా, ఈసారికి ఇలా తీసుకోండి. సరేనమ్మా, మీరు మరీ ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఓ 15,000, ఓ 14,000 కట్టండి. ఇవ్వమ్మా. జయసింహ గారమ్మా. హలో సార్. వచ్చేస్తున్నాను సార్. ఇంకో 15 గంటలో అక్కడ ఉంటాను. అమ్మా, నేను వెళ్ళాలి. ఈరోజు స్కూల్కి ఇంకా సెలవు పెట్టేశాను. కానీ జయసింహ గారి పని ఆపటానికి కుదరదమ్మా. ఇప్పటికీ చాలా లేట్ అయింది. నేను బయలుదేరుతాను, నువ్వింటికి వెళ్ళిపోమ్మా. సరే, జాగ్రత్తమ్మా. నువ్వు నగ జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళమ్మా. అసలే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరేనమ్మా. వెళ్ళొస్తాను. అమ్మా, మీ నగ తీసుకువెళ్ళండి. వెళ్ళొస్తాను సేట్జీ. మంచిదమ్మా. నమస్తే మేడం. నేను అడిగింది తెచ్చావా? తెచ్చాను మేడం. ఇవ్వగండి మేడం, మీరు అడిగిన టాబ్లెట్స్. ఇవి వాడితే నేను చెప్పిన ఎఫెక్ట్ వస్తుంది కదా?
ఖచ్చితంగా వస్తుంది మేడం. ఇవి అన్ని కంపెనీలు వేరే కానీ వీటిలో మెడిసిన్ కాంపోజిషన్ సేమ్ మేడం. మేడం ఇవి వాడితే ముందు వికారంగా ఉంటుంది. ఒక 10 రోజులకి కాళ్ళకి బ్లడ్ పంప్ చేసే నరాలు నిదానంగా పనిచేయడం మానేస్తాయి. 20 రోజుల పాటు వాడితే కాళ్ళు కొంచెం తిమ్మిర్లు పట్టడం మొదలవుతాయి. నెల రోజులకి కాళ్ళు పూర్తిగా చచ్చిపడిపోతాయి మేడం. జీవితంలో అమ్మాయి నడవడం అంటే అసాధ్యం మేడం, నన్ను నమ్మండి. వెరీ గుడ్. ఈ విషయం బయటకొస్తే ఇలాంటివి 10 కట్టలు ఓ రౌడీ షీటర్కి ఇస్తాను. ఆ, అవసరమే లేదు మేడం, మీకు అవసరం కూడా రాదు. మీరెవరో కూడా నాకు తెలియదు. గుడ్. మేడం ఇవి ఎవరి కోసం? నీ క్యాన్సర్ తెలిస్తే వెంటనే నీ ప్రాణం పోతుంది. చెప్పు, ఆన్సర్ తెలుసుకుంటావా? హ, వద్దులే మేడం, ఇవి మాత్రం మీరు వాడకండి. ఉంటాను మేడం. ఇవి నా కోసం కాదురా. ఈరోజు వారాహిని ఎలాగైనా కూల్ చేయాలి. గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్, కొంచెం పనుండి రావడం లేట్ అయింది. ఈరోజు స్కూల్కి కూడా లీవ్ పెట్టావంట కదా? అవును సార్, కొంచెం ఇంట్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే వెళ్ళలేదు. ఏం పనమ్మా? అది కొంచెం పర్సనల్ సార్. మీ దగ్గరున్న బంగారం ఇచ్చేసి కొత్తల్లుడు కోసం కొత్త నగ కొనాలని బంగారం షాప్కు వెళ్ళారు, అంతేగా? ఎంత ఆత్మాభిమానం ఉన్నదానివమ్మా. నీ కష్టం ఒకరికి చెప్పుకోవు, వేరే వాళ్లతో పంచుకోవు, ఒకరి సాయం తీసుకోవు. మీరు కూడా నా మీద నిఘా పెట్టారు సార్. వారాహి, సార్, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో తెలుసుకుంటున్నారు సార్. ఎందుకు సార్, మీరెందుకు నా జీవితంలోకి తొంగి చూడాలని ట్రై చేస్తున్నారు? నా పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకుని ఏం చేస్తారు? ఆయన ఎవరి కోసం సార్ ఇదంతా తెలుసుకుంటున్నారు? అమ్మా వారాహి, ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినమ్మా. ఎస్, నువ్విలా ఆలోచించడంలో తప్పే లేదు. చెట్టుకు కాసే కాయల్ని బట్టి విత్తనాన్ని తప్పుపట్టడంలో తప్పు లేదు. కానీ నేను నీ మీద ఎలాంటి స్పైని పెట్టలేదు, నీ పర్సనల్ మ్యాటర్స్లోకి తొంగి చూడనూ లేదు. మరి మీకు అంత డీటెయిల్డ్గా నా విషయం ఎలా తెలిసింది? నువ్వు వెళ్ళిన గోల్డ్ షాప్ ఉంది కదా, ఆ షాపు ఓనర్ నా ఫ్రెండ్ అమ్మా. అతనితో ఇప్పుడే మాట్లాడాను. మాటల్లో మీ స్కూల్ టీచర్ ఇప్పుడే వచ్చిందిరా అని విషయం చెప్పాడంతే. సారీ సార్, నేను తొందరపడి మాట జారాను. ఇట్స్ ఓకే వారాహి. ఓకే కాదు డాడ్, ఇది నాకు ఓకే కాదు. ఇదేంటి మ్యాటర్ తెలుసుకోకుండా మధ్యలో వస్తున్నాడు? ఏ విషయం రా ఓకే కాదు అంటున్నావు? ఇదిగో ఇదే డాడ్, ఒకసారి చూడండి. మొత్తం ఉన్నదంతా ఈ అకౌంట్ నుంచి ఖాళీ చేసి వేరే అకౌంట్లోకి పంపించేస్తే ఎలా ఓకే అవుతుందంటారు? ఇదిగో ఈ అకౌంట్ డెడ్ అకౌంట్ అయిపోదా? తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రావా? ఓహో, వారాహి గారు బంగారం మొత్తం ఖాళీ చేసి కొత్త అల్లుడికి ఇచ్చేస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? చరణ్, అవన్నీ వారాహి చూస్తుంది కదా. అయితే నేను వారాహికే చెప్తాను. ఇదిగో వారాహి, ఇది చూడు. ఈ అకౌంట్ నిల్ అయిపోతే తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేస్తారు? సార్, నేను మీరు చెప్పిన పని పూర్తి చేసేసి వెళ్తాను సార్. ఇప్పటికే లేట్ అయింది, అది ఫినిష్ చేసేసరికి ఇంకా లేట్ అవుతుంది.
నువ్వేమనుకోనంటే నేను విషయం అడగొచ్చా? అడుగు. నువ్వు మళ్ళీ ఇంకోలా అనుకోకూడదు చెప్తున్నాను. అనుకోన్లే, అడుగు. ఆ, మీరు ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లి మార్చేసి కొత్త అల్లుడి కోసం ఏదో నగ కొన్నారని అయ్యగారు చెప్తున్నారు కదా, అది నిజమేనా? నిజమే. అదేంటమ్మా, మీ దగ్గర ప్రస్తుతం ఉన్నది ఆ బంగారం మాత్రమే కదా? అవును కుమారి. మరి ఉన్నదంతా ఊడ్చేసి ఆ విక్కీకిచ్చేస్తే రేపు మిగతా మీ ముగ్గురి పరిస్థితి ఏంటమ్మా? కుమారక్క, నువ్వు సూపర్ అక్క. నా మనసులో మాట నువ్వు అడుగుతున్నావు. అడుగు అడుగు. కానీ కానీ సూపర్. మా పరిస్థితి ఏంటి అంటే? ఆ, అదేనమ్మా, మీరే కష్టంలో కూరుకుపోయి ఉన్నారు కదా, మీకు ఆసరాగా ఉన్నది ఆ బంగారం మాత్రమే. అది కూడా విక్కీకి ఇచ్చేస్తే? మా హాసిని అందరికంటే చిన్నది, కానీ తన జీవితాన్ని ఆ దేవుడే విక్కీకి రాసిచ్చేశాడు. అది తప్పో ఒప్పో మాకు తెలీదు, కానీ తన జీవితంలో ఇంకేది తప్పవటానికి మాత్రం వీల్లేదు. తను బాధపడటానికి వీల్లేదు. తను ఎంత అల్లరి చేసినా మేమందరం ఎప్పుడూ ఏమీ అనేవాళ్ళం కాదు. తనని బాధ పెట్టేవాళ్ళమూ కాదు. అలాంటిదిప్పుడు తను మా నుంచి దూరమైపోయింది. మా వల్ల అస్సలు కష్టపడకూడదని ఉంటుంది కదా. మేము ఎంత కష్టపడినా పర్వాలేదు, తను మాత్రం సంతోషంగా ఉండాలి. మా చెల్లి వల్ల అరుంధతి గారింటికి చెడ్డ పేరు మాత్రం రాకూడదు. అంతేకాదు కుమారి, అప్పుడెప్పుడో మేమెవ్వరం పుట్టకముందు మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మావయ్య వల్ల అరుంధతి గారి జీవితం పాడైపోయిందంట. ఆ కోపంతోనే ఇప్పుడావిడ మా నాశనం కోరుకుంటోంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మా కుటుంబంలోని మనిషి వల్లే వాళ్ల కుటుంబంలో ఇంకో మనిషి జీవితం నాశనమయ్యిందనే మాట అస్సలు రాకూడదు. అది అరుంధతి గారు ప్రాణంలా చూసుకునే తన కొడుకు జీవితం పాడైందనే మాట అస్సలు రాకూడదు. అలా రాకూడదు అంటే నా చెల్లి వల్ల వాళ్ళెవ్వరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా కలగకూడదు. విక్కీకి హాసిని కరెక్ట్ జోడీనే అని అరుంధతి గారు ఫీల్ అవ్వాలి. నా చెల్లి జీవితం చాలా బాగుండాలి. తను అక్కడ సంతోషంగా ఉండాలి. అరుంధతి గారు మీరందరూ కావాలనే ఆ పెళ్లి జరిగేలా చేశారని ఆవిడనుకుంటుంది, కానీ మేమెవ్వరం వాళ్ళ జీవితాలు పాడు చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళ మంచి కోరుకుంటున్నాం. అది ఆవిడ తెలుసుకుని మాతో కలిసిపోతే బావుంటుందని కోరుకుంటున్నాం. ఏం జరుగుతుందో అంతా దేవుడిష్టం. వావ్, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు మీరు. ఓకే కుమారి, నన్ను ఇంక డిస్టర్బ్ చేయొద్దు. నేను వర్క్ చేసుకోవాలి. అమ్మా, ఏంటమ్మా ఇది? హాసిని, ఇది నీ భర్త కోసం మేం చేయించిన నగ. విక్కీ కోసం నగ చేయించావా? దేనికి? అదేనమ్మా, పాగ్ఫెరా అంటే అల్లుణ్ణి ఇంటికి పిలిచాక వెళ్లేటప్పుడు
వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా నగ పెట్టాలంట కదా. స్తోమతకు తగ్గట్టుగా అంటే 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 స్తోమతకు తగ్గట్టు అంటే మన దగ్గరున్న బంగారం మొత్తం కలిసి అమ్మేస్తే ఎంతొస్తుందో అంతా అని. అంటే అంటే అదేనే, మన ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసి కొన్న నగ ఇది. పిన్ని, ఎందుకలా గుచ్చి గుచ్చి చెప్పడం? కాస్త సున్నితంగా చెప్పలేవా? అరుంధతి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కదమ్మా. వాళ్ల స్థాయికి ఈ నగ చాలా చిన్నదే. అయినా తప్పదు, మనం ఇంతకంటే పెద్దది చేయించే పరిస్థితుల్లో లేం కదా. అందుకని ఇంట్లో ఉన్నదంతా అమ్మాయాలా? ఈ మాత్రమన్నా చేయించకపోతే అరుంధతి వాళ్ళకి చిన్నతనంగా ఉండదా? వాళ్ళ బంధువులెవరికన్నా చూపించుకోవాలంటే బాగోదు కదా. వాళ్ళెవరి కోసమో కాదమ్మా, నా కోసం. మీరు నా కోసం పూర్తిగా రోడ్డు మీదకొచ్చేస్తున్నారు. ఆవిడ సగం రోడ్డుకెక్కించింది, నేను పూర్తిగా. అమ్మా వద్దమ్మా, ఆ మాట అనకు. అన్నా అనకపోయినా అదే నిజం కదమ్మా. అదేం కాదమ్మా. అవునే, అదేమీ నిజం కాదు. నువ్వు మనం భరించలేనంత బంధంలో ఇరుక్కుపోయావనే నిజం. హాసిని, నువ్వివేమీ పట్టించుకోవద్దమ్మా. నాకివన్నీ కష్టంలా కనిపించట్లేదు. అందరికంటే చిన్నపిల్లవి నువ్వు అంత పెద్ద సమస్యలోకి వెళ్ళిపోయావనేదే నా మనసుకి చాలా కష్టంగా ఉంది. చిన్నప్పట్నుంచి నా పొత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతున్నావు అనుకున్నానే కాని ఇలా అందరికంటే ముందు నువ్వే దూరం అయిపోతావని అనుకోలేదమ్మా. అదే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. అమ్మా ఇప్పుడేమైందని అందరూ అంత బాధపడిపోతున్నారు? ఇంకా ఏమవ్వాలక్క? హాసిని వెళ్ళింది మనతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళింటికి కాదు, మన నాశనం కోరుకునే వాళ్ళింటికి కదా. ఆ ఇంట్లో హాసిని ఎలా ఉంటుందో, వాళ్ళు తనని ఏమంటారు అనే టెన్షన్ మనందరికీ లోపల లోపల చాలా ఉంది. కానీ ఏం చెయ్యలేక పైకి నార్మల్గా ఉంటున్నాం. ఆపుతారా మీరంతా? ఏంటిదంతా? ఏ మనుషులనే వాళ్ళు జీవితాంతం ఒకే మనస్తత్వంతో ఉంటారా? ఏదో ఒక టైంలో మారరా? మారకపోతే పుట్టినప్పుడుండే పసితనమే పోయే వరకు ఉండాలి కదా. అలా ఉంటుందా ఎవరికైనా? ఈరోజు కోపంతో ఉన్నవాళ్ళు రేపు మన మంచితనమేంటో తెలుసుకోరా? హాసిని, నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు. ఒకటి మైండ్లో పెట్టుకో, ఎలాంటి మనిషి అయినా మారటం ఖాయం అనే పాజిటివ్ థాట్తోనే ఉండు. ఖచ్చితంగా అరుంధతి గారి కుటుంబంలో కూడా మార్పు మొదలవుతుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. అమ్మా, అరుంధతి గారిలో మార్పు వచ్చేంత వరకు, హాసిని జీవితం బావుందని మనకి అనిపించేంత వరకు మనం చేయాల్సినవన్నీ మనం చేద్దామమ్మా. అమ్మా హాసిని, 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 హాసిని ఊరుకోమ్మా. అమ్మా, నేను ఇంకా ఇంటికి వెళ్ళనమ్మా. నేను ఇక్కడే ఉండిపోతాను. అయ్యో, ఏంటి ఆ మాటలు? తప్పలా అనకూడదు. ఏమ్మా, ఏమైంది? వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? నీ మీద ఏమైనా చేయి చేసుకున్నారా? లేదమ్మా, నేను ఇంకా అక్కడికి వెళ్ళనంతే. నన్ను పంపించొద్దు. రేపు ఆ వెక్కిని ఇక్కడికి రావద్దని చెప్పండి. నేను అక్కడ అస్సలు ఉండలేను.
అయ్యో ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్నేమన్నా అంటే చెప్పు, మేం వచ్చి మాట్లాడి సర్దుబాటు చేస్తాం. అంతేకాని అక్కడికి వెళ్ళనని అనకూడదమ్మా, తప్పు. తప్పేముందమ్మా? తప్పులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, అదే తప్పు. నేను వెళ్ళను, విడాకులు తీసేసుకుంటాను. హాసిని, నువ్వు మాకంటే చిన్నదానివే కాని చిన్నపిల్లవేం కాదు. నీకు బయట ప్రపంచమేంటో మాకంటే నీకు బాగా తెలుసు. నువ్వు చేసిన రీల్స్ ఎంతో మెచ్యూర్డ్గా ఉంటాయి. అలాంటి నువ్వు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు హాసిని. ఎందుకు కరెక్ట్ కాదక్కా? ఏ వాళ్ళ గురించి మనకేం తెలీదా? హాసిని, కొత్తగా పెళ్ళైనా అత్తారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది. కానీ కొన్ని రోజులు కాపురం చేశాక నేను విడాకులు తీసుకుంటా అంటే నువ్వు కాపురం అంటావు ఏంటమ్మా? నేను విడాకులు తీసుకుంటా అంటే నువ్వు కాపురం అంటావు ఏంటమ్మా? ఒక్క రోజుకే వాళ్ళు భయపడిపోవాలి. గుర్తుందమ్మా. వాళ్ళకి రేపటిలోపు నరకం చూపించాలి. ఇంటికి అల్లుడు వస్తే ఇంత దారుణంగా ఉంటుందా అని వణికిపోవాలి. ఇన్ని రోజులు వాళ్ళింట్లోకి మగాడు అడుగు పెట్టలేదు కదా, పెడితే ఎలా ఉండబోతుందో ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు.